ఇప్పుడు మనము గర్భసంచి లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఇన్ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తాయో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. గర్భసంచి అనేది ఒక పియర్ షేప్డ్ ఆర్గన్ ఇట్లా ఉంటుంది. సో ఈ ఆర్గన్ డెవలప్మెంట్ వచ్చేసి 2 భాగాలుగా తయారయ్యి అది మధ్యలో ఒక గోడ ఉంటుంది. అది కరిగిపోతుంది. కరిగిన తర్వాత అది సింగిల్ క్యావిటీ లాగా తయారవుతుంది. సో ఈ ఆకారం అందరికీ ఇలా డెవలప్మెంటల్ స్టేజెస్లో వివిధ రకంగా అబ్నార్మాలిటీస్ అనేది కొంతమందిలో ఏర్పడచ్చు. ఒక 5% ఆఫ్ పేషెంట్స్, ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో మనకి అవి కనిపిస్తాయి. అయితే గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నట్టు మనకి ముందే తెలియదు కాబట్టి దాన్ని మనం పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. కొంతమందిలో టోటల్గా గర్భసంచి యాబ్సెంట్ ఉందనుకోండి, దాన్ని ఇన్ఫెంటైల్ ఆర్ యాబ్సెంట్ యూట్రస్ అంటాము. అట్లాంటి వాళ్ళలో అసలు పీరియడ్స్ అనేది జరగవు. సో అట్లాంటి వెంటనే మనం 14 years to 16 years ఆఫ్ ఏజ్లో కూడా వాళ్ళకి పీరియడ్స్ రానప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోగలుగుతాం. రెండోది పార్షియల్ డెవలప్మెంట్ ఉండి 2 parts కింద గర్భసంచి ఉంటే దాన్ని బైకార్డినేట్ యూట్రస్ అంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్లో ఇది కింద భాగం కూడా 2 parts ఉండొచ్చు, పై భాగం కూడా 2 parts ఉండొచ్చు. అట్లాగా కొంతమందిలో 1 side అనేది మంచిగా డెవలప్ అయ్యి వేరేది సరిగా డెవలప్ కాకపోవటం, అట్లాగా యూనికార్డినేట్, బైకార్డినేట్ యూట్రస్ అనేది ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం.